హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ మన తెలుగు వాళ్ళ ట్రెడిషనల్ రెసిపీలలో ఒకటి అయిన బొమ్మిడాయల పులుసు. ఈ బొమ్మిడాయల పులుసుని ఎలా చేస్తారో తెలుసుకోవాలంటే మరి ఫుల్ వీడియోని చూసి లైక్ చేసి కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే నేను బొమ్మిడాలని కేజీ 1000 రూపాయలు చొప్పున కేజీన్నర తెచ్చుకున్నాము. మార్కెట్లోనే క్లీన్ చేయించి అవి ఇంటికి తెచ్చిన తర్వాత శుభ్రంగా ఉప్పు నిమ్మకాయ వేసి కడిగేసి నేను కొన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు ఒక అర కేజీ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటాయి ఆ బొమ్మిడాయలు తీసుకున్నాను. వాటిల్లో ఉప్పు కారం వేసి కలిపేసి పక్కన పెట్టుకున్నాను. దీనికోసం అయితే ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసి ముందుగానే వేడి నీళ్ళు వేసి నానబెట్టుకున్నాను, శుభ్రం కడుక్కొని అది కూడా. అండ్ 2 పెద్ద ఉల్లిపాయలు తీసుకుని ముక్కలుగా కట్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్న. 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అండ్ ఒక 2 టమాటాలు కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసి కచ్చాపచ్చిగా మిక్సీ పడదాం. ఇప్పుడు మిక్సీ పట్టిన ఈ పేస్ట్ని కూడా ఒక సైడ్గా ఉంచుకుని ఒక 7-8 సాంబార్ ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఆ సాంబార్ ఉల్లిపాయలు కూడా ఒలిచి పెట్టుకుందాం. అండ్ నా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఇక్కడైతే నేను గానుగ నూనె అంటే నువ్వుల నూనె అనమాట, నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను. మీరు పల్లీల నూనె అయినా వేసుకోవచ్చు. ఇందులో నూనె బాగా మరిగిన తర్వాత అందులోకి ఒక 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూను జీలకర్ర వేసి అందులోకి మనం మిక్సీ పట్టి ఉంచుకున్న పేస్ట్ అంతా వేసేసాను. అందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు 5-6 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్న అండ్ కరివేపాకు అండ్ ఈ సాంబార్ ఉల్లిపాయలు ఒలిచిపెట్టుకున్న సాంబార్ ఉల్లిపాయలు ఇవన్నీ వేసి ఈ ఆయిల్ అంతా సపరేట్ అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇందులో మనకి ఏ మసాలాలు వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇదైతే ఇక్కడ నేను మసాలా కారం యూజ్ చేస్తున్నాను. నేను కూర కారం అంటారు కదా, మసాలా కారం. ఆల్రెడీ మసాలా కారం నా ఛానల్లో చేసింది నేను పెట్టాను, నేను ఇంట్లోనే చేసుకుంటాను. మసాలా కారం కూడా కొంచెం వేసి అందులోకి అది బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు రసం, మనం ఇందాక చింతపండు రసం చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసి అందులో ఇంకొక గ్లాసు నీళ్ళు వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం ఆ పులుసు మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, ఆ చేపలు ఒక్కొక్కటి అందులోకి వేసుకుందాం. ఈ చేపల్ని ఒకసారి చక్కగరిటితో కలిపి ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో ఈ స్టేజ్లో చూసుకుని సరిపోకపోతే కొంచెం ఉప్పు కారం కూడా నేను ఇక్కడైతే వేసుకున్నాను. మనము 2 సార్లు కారం వేసాను, అయినా సరే ఇంకా సరిపోలేదు. అందుకే అది చూసుకొని మళ్ళీ కారం వేసి అలా ఇక్కడి నుంచి మనం అసలు గరిటని యూజ్ చేయకూడదు. అలా గిన్నెని 2 వైపులా పట్టుకుని కుదిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక 8-9 నిమిషాలు ఉడకబెట్టిన తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూసుకుని ఓకే అనుకుంటే లాస్ట్లో ఇక్కడ మనం ఒక పౌడర్, సీక్రెట్ మసాలా అనమాట, అది వేయాలి. అది ఏంటంటే మెంతులు జీలకర్ర డ్రై రోస్ట్ చేసేసి దాన్ని పౌడర్ చేసుకుని నేను పెట్టుకుంటాను అనమాట. ఇలాంటి పులుసుల్లోకి ఒక 1/2 స్పూన్ వేసుకుంటే పులుసు చిక్కదనంగా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చేపల కూరలోకి మెంతులు చాలా బాగుంటాయి. ఈ పొడి కోసం అయితే జీలకర్ర మెంతులు 2 ఈక్వల్ పార్ట్స్లోనే తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొత్తిమీర వేసుకుని మూత పెట్టి ఒక అరగంట సేపు అలా ఉంచేసేయాలి. అరగంట తర్వాతే పులుసు ఏదైనా తినడానికి బాగుంటుంది అనమాట, చల్లగా అయిన తర్వాత. ఈ పులుసులో మంచిగా ఉడికిన చేప, ఆ సాంబార్ ఉల్లిపాయలు కలుపుకుని అలా పులుసులో అన్నంలో తింటా పుల్లగా కారంగా చాలా చాలా బాగుంటుంది. ఇందులో మీరు ఒకటి గమనించారా, మసాలాలు అస్సలు వేయలేదు నేను, గరం మసాలా అది ఏది కూడా. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you.